నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా జరిగినటువంటి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. సో మ్యాజిక్ ఫిగర్ కన్నా 2 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఎన్సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుందుబి మోగించాయి. మరి బీజేపీకి 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ 3 స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. అందులో ఒకరు ఆప్ అభ్యర్థి కూడా ఉన్నారు. అంటే ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పు వంటి నిర్ణయాల నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు చూపారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధనకు కృషి చేస్తామని వాగ్దానాన్ని నమ్మి ఈ 2 పార్టీలకే పట్టం కట్టారు. పీడీపీ కూడా ఇలాంటి హామీలే ఇచ్చినా గతంలో బీజేపీతో జట్టు కట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని అక్కడ ప్రజలు నమ్మలేదని స్పష్టంగా ఎన్నికల రిజల్ట్స్ చూసి తెలుస్తుంది. మరి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. ఇంకా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వనప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. మరి ఆర్టికల్ 370 రద్దును ప్రజలు ఆమోదించాలని, దానికి తమ విజయమే సాక్ష్యం అవుతుందని బీజేపీ అనుకుంది. అక్కడ విజయం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా గతంలో జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి ప్రస్తుత ఆర్ఎస్ఎస్కు వెళ్ళిపోయినటువంటి రామ్ మాధవ్ను కూడా మళ్ళీ వెనక్కి పిలిపించి కాశ్మీర్ బాధ్యతలు ఇచ్చారు. వారు తమ సాయశక్తులా కృషి చేసిన ప్రయోజనం లేకపోయింది. బీజేపీ ఓడిపోయింది. మరి బీజేపీ విజయం సాధిస్తున్న సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు కానీ ఎవరికి మెజార్టీ రాదని అంచనా వేశారు. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అనూహ్యంగా పూర్తి మెజార్టీని సాధించింది. సాధారణ మెజార్టీని సాధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సో నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించడంతో పాటుగా ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ అది అసాధ్యమని బీజేపీ వాదించింది. అక్కడ ఉన్న వివిధ రకాల కారణాలు, బీజేపీపై ఉన్నటువంటి హిందూ ముద్ర కారణంగా ఆ పార్టీ 25 సీట్లు వద్దని ఆగిపోవాల్సి వచ్చింది. పీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం కూడా బీజేపీకి మైనస్గా మారింది. మరి ఆ పార్టీ మరిన్ని ఓట్లు చీల్చినట్లయితే నేషనల్ కాన్ఫరెన్స్ నష్టపోయేది కొంత. కానీ ఒమేర్ అబ్దుల్లా అలాంటి పరిస్థితి రానియలేదు. కాశ్మీర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన కూడా ఓడిపోయారు. మరి జమ్మూ ప్రాంతంలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించింది. జమ్మూలో ఉన్నటువంటి 43 సీట్లలో బీజేపీ 26 స్థానాలు గెలుచుకుంది. కానీ కాశ్మీర్ లోయలోనే 47 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఖాతా తెరవలేదు. లోక్సభ ఎన్నికల్లో ఆ లోయలోని ఉన్నటువంటి 3 పార్లమెంట్ సెగ్మెంట్లను కూడా బీజేపీ పోటీ కూడా చేయలేదు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ఆటంకమని ఒప్పించడంలో బీజేపీ విఫలమైందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో చాలా రోజుల పాటు ఈ ప్రాంతంలో ఆంక్షలు విధించడం కూడా ప్రజల్లో కోపాన్ని నింపిందని, అందులో లోయలో బీజేపీకి ఓట్లు వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని విశ్లేషిస్తున్నారు. మరి కాశ్మీర్ ప్రాంతీయ పార్టీలు ఆర్టికల్ 370 రద్దును తమకు జరిగినటువంటి అన్యాయంగా ప్రచారం చేశాయి. దీనికి బీజేపీ బలమైనటువంటి కౌంటర్ చేయలేకపోయింది. తీవ్రవాదం, వేర్పాటువాదం, రాళ్ల దాడులు తగ్గినప్పటికీ ప్రజల్లో అయితే మాత్రం మార్పు రాలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, అక్కడ స్థానిక విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ బలమైనటువంటి శక్తిగా ఎదిగినప్పటికీ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఓటర్లు మాత్రం ఆకట్టుకోలేకపోవడం వల్ల బీజేపీకి ఆశించినటువంటి విజయం దక్కలేదు. మరి బీజేపీ ఓటమికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని అన్వేషిస్తే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ధీమా ఆ పార్టీ వ్యక్తం చేసింది. హంగ్ ఏర్పడుతున్న ఎగ్జిట్ పోల్స్ చెప్పినా తమదే అధికారమని తెలిపింది బీజేపీ. కానీ 29 సీట్లకే గెలుచుకొని అధికారం దక్కించుకోలేకపోయింది. జమ్మూలోనే 29 సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ కాశ్మీర్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. అందుకు కారణాలు చాలానే ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే జమ్మూలోని మొత్తం 43 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ క్లీన్ స్వీప్పై భారీ ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు రచించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులంతా జమ్మూలో పర్యటించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ ఉచిత హామీలు ప్రకటించారు. ఖచ్చితంగా అన్ని స్థానాల్లో విజయం తమదేనని అంచనా వేశారు. కానీ 29 స్థానాల్లోనే వాళ్ళు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఆర్టికల్ 370 ఎఫెక్ట్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ మీద పడింది. 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఖచ్చితంగా 370 ఆర్టికల్ రద్దు అంశం చుట్టూతోనే ఈ ఎన్నికలు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కాశ్మీరీ లోయలో అట్లాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బీజేపీ పైనటువంటి వ్యతిరేకత సుస్పష్టంగా ఈ రిజల్ట్స్ మీద కనిపించింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.